సో దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞా సంప్రదాయం. సైన్ కన్వెన్షన్ ఫర్ ద పారామీటర్స్ రిలేటెడ్ టు ద మిర్రర్ ఈక్వేషన్. ఓకేనా బిడ్డ? రైట్. ఏంటి బట అవి అంటే అన్ని దూరాలను దర్పణ ధ్రువం పి నుండే కొలవాలి. నువ్వు ఏ డిస్టెన్స్ అన్నా కానీ, అది వస్తు దూరం అన్నా కానీ, లేకపోతే ప్రతిబింబ దూరం అన్నా కానీ, నాభ్యంతరం అన్నా కానీ, ఇంకా వక్రతా వ్యాసార్థం అన్నా కానీ, ఇవే ఉంటాయి కదా, వేరే ఏముంటాయి కదా. ఓకే, ఏ దూరాన్నైనా ఎక్కడి నుంచి కొలవాలి? నువ్వు పి నుండి కొలవాలి. పి ఎక్కడ ఉంటది? దర్పణ ధ్రువం కదా పి అంటే. పి ఎక్కడ ఉంటది? దర్పణం మధ్యలో ఉంటది, ప్రధానాక్షం మీద, అంతే కదా. దర్పణము ప్రధానాక్షం ఎక్కడనైతే కలుసుకుంటాయో అక్కడ పి ఉంటది. ఏ దూరాన్నైనా ఎక్కడి నుండి కొలవాలి? పి నుండి కొలవాలి. ఉదాహరణకి ఇది దర్పణం, ఓకే, ఇది ప్రధానాక్షం. ఓకే బిడ్డ, ఇక్కడ వస్తువు పెట్టాం, రైట్. ఇప్పుడు వస్తు దూరం అంటే ఏం చేయాలి? ఇక్కడ పి ఉంటది, ఇక్కడ సి ఉంటది, ఇక్కడ ఎఫ్ ఉంటది. ఓకే, ఇప్పుడు వస్తు దూరం అంటే నువ్వు ఏం చేయాలి? ఇగో ఇది వస్తువు కదా, ఏ బి అనేది వస్తువు. ఎట్లా కొలవాలి నాన్న అంటే, ఇగో పి నుండి ఇక్కడ నుంచి, అంటే నువ్వు ఇక్కడ స్కేల్ 0 పెట్టాలి, అర్థమైందా? ఇక్కడ స్కేల్ 0 పెట్టి ఇటు కొలుచుకుంటా పోవాలి ఇటు దిక్కు. కానీ ఇక్కడ స్కేల్ 0 పెట్టి ఇటు కొలుచుడు కాదు, అర్థమైందా? ఏ దూరాన్నైనా, అన్ని దూరాలను పి నుండే కొలవాలంటే అర్థం ఏంటిదంటే, ఎక్కడ అది వస్తువే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతిబింబం ఏర్పడ్డది అనుకో, దీన్ని కూడా ఎక్కడి నుంచి కొలవాలి? నువ్వు పి నుంచి ఇటు కొలుచుకుంటా రావాలి, అర్థమైందా? ద డైరెక్షన్ ఆఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆర్ ఇమేజ్ డిస్టెన్స్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ పి ఓన్లీ. Okay, whether it is object distance, whether it is image distance, of course it may be a focal length or radius of curvature, ఎవరన్నా కావచ్చు. ఫోకల్ లెంత్ అన్నా కూడా ఎఫ్ కాడికి పి నుంచి ఎఫ్ కాడికి ఉన్న దూరాన్ని గిట్లనే కొలవాలి, అర్థమైతుందా? ద డైరెక్షన్ ఆఫ్ ద మెజర్మెంట్ ఇస్ దిస్ వన్. డైరెక్షన్ ఆఫ్ ద మెజర్మెంట్ ఇస్ దిస్ వన్. వెదర్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్లనే కొలవాలి, ఇమేజ్ డిస్టెన్స్ అయినా ఈ డైరెక్షన్ లో కొలవాలి. ఓకే, ఫోకల్ లెంత్ అయినా అదే డైరెక్షన్ లా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయినా అదే డైరెక్షన్ లా కొలవాలి. దట్ మీన్స్ వి నీడ్ టు మెజర్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ పి ఇట్ సెల్ఫ్. ఏ డిస్టెన్స్ అయినా కానీ అది ఎక్కడి నుంచి కొలవాలి? పి నుండి మనము కొలవాలి. అదే మనం ఇంగ్లీష్ లో చెప్తాం, ఏమంటాం? ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. సో ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలవాలి. అండ్ ద సెకండ్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఏంటిది ఆ సెకండ్ వన్ అంటే, పతన కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను, పతన కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగాను, పతన కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగాను పరిగణించాలి. ఏమంటాము? సి, మళ్ళా ఇది దర్పణం, ఇది ప్రధానాక్షం, ఇది ఆబ్జెక్ట్, వస్తువు. ఓకేనా? ఇప్పుడు వస్తు దూరం కావాలి. వస్తు దూరం అంటే ఏంటిదిరా? యు. పి నుండి వస్తువు గల దూరం, అంతే కదా? పి నుండి వస్తువు గల దూరం అంటే ఏంటిది? నువ్వు ఏ డైరెక్షన్ లో కొలుస్తావు? ఇగో ఇట్లా కొలుస్తావు, అంతేనా? పి నుంచి ఆబ్జెక్ట్ కున్న దూరాన్ని కొలుస్తావు, ఏ బి. ఓకేనా? సో వస్తు దూరం ఇట్లా కొలుస్తావు. మరి నువ్వు కిరణ చిత్రం గీసేటప్పుడు పతన కిరణం ఎట్లొస్తుంది? గిట్లొస్తుంది. అంటే పతన కిరణం డైరెక్షన్ ఎటున్నది? గిట్టున్నది. కానీ నువ్వు వస్తు దూరాన్ని కొలిసే దిశ ఎటున్నది? ఇటున్నది. అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నదా? ఆపోజిటా?
ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏంటిది? ఇగో పతన కాంతి ప్రయాణించిన దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకం అంటే ఏంటిది? మైనస్. అంటే ఇప్పుడు ఈ యూకు ఏ గుర్తియాలి నువ్వు ఇప్పుడు? మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గనక వస్తువును ఒక 20 సెంటీమీటర్ల దూరంలో పెట్టినావు అనుకో. ఎన్ని సెంటీమీటర్ల దూరం పెట్టా? 20 సెంటీమీటర్ల దూరంలో పెట్టినావు అనుకో. అప్పుడు యు విలువ ఎన్ని సెంటీమీటర్లు? 20 సెంటీమీటర్లు. ఏమి 20 సెంటీమీటర్లు? మైనస్ 20. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఎప్పుడైనా సరే నువ్వు ఏ దూరాన్ని కొలిసినా పతన కాంతి ప్రయాణించే దిశలో కనుక కొలిస్తే గుర్తుపెట్టుకో, అది ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, ఇమేజ్ అయినా కావచ్చు, ఫోకల్ లెంత్ అయినా కావచ్చు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయినా కావచ్చు, వస్తు దూరమైనా, ప్రతిబింబ దూరమైనా, నాభ్యంతరమైన, వక్రతా వ్యాసార్థమైన ఎవరైనా కావచ్చు, ఒక్కటే మైండ్లో ఉండాలి. ఏంటిది? నువ్వు కొలిసే కొలుసుడు పతన కిరణాన్ని దిశలో ఉంటే ప్లస్ గా తీసుకోవాలి, పతన కిరణానికి వ్యతిరేకంగా ఉంటే మైనస్ గా తీసుకోవాలి. ఓకేనా బిడ్డ? The distance measured in the direction of incident light is taken as positive, and those measured in the direction opposite to the incident light to be taken negative. So this is the second sign convention rule, and we have third sign convention rule. వస్తువు ఎత్తు దాన్ని HO తోటి చూపిస్తాం బిడ్డ. వస్తువు ఎత్తును దేంతో చూపిస్తాం? HO తోటి. ప్రతిబింబం ఎత్తును HI. HO అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నట్రా. HI అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ అన్నట్టు. ఓకేనా? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ HO, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ HI. HO మరియు HI లను ప్రధానాక్షానికి పై వైపు ఉన్నప్పుడు ధనాత్మకంగా, ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నప్పుడు రుణాత్మకంగా పరిగణించాలి. ఓకేనా? అదెట్లా? మళ్ళా చూడు. సో దిస్ ఈస్ అవర్ మిర్రర్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినాం నాన్న. ఓకేనా? దీని ఫర్ ఎగ్జాంపుల్ దీని హైట్, ఇది ఆబ్జెక్ట్ కదా, దీని హైట్, ఆబ్జెక్ట్ హైట్ అంటే HO కదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీని హైట్ ఒక 6 సెంటీమీటర్స్ ఉన్నది అనుకో. 6 సెంటీమీటర్స్. ఓకే. ఇప్పుడు ఈ HO అనేటువంటి 6 సెంటీమీటర్స్ కు ప్లస్ గుర్తియాలనా మైనస్ గుర్తియాలనా అనేది చూసుకోవాలి. అప్పుడు కండిషన్ ఏంటిది? ప్రధానాక్షానికి పైన ఉంటే ప్లస్, ధనాత్మకం అంటే ప్లస్, ప్రధానాక్షానికి కింద ఉంటే మైనస్. ఈ వస్తువు ప్రధానాక్షానికి మీద ఉన్నదా కింద ఉన్నదా? మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ 6 సెంటీమీటర్స్ అనేటువంటి ఏంటి? ప్లస్. ఓకే. ఇక మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి 2 పతన కిరణాలను గీస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ గిట్లా ఫామ్ అయింది అనుకుందాం. ఇది HI. ఓకే. ఈ HI ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సెంటీమీటర్లు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇమేజ్ ప్రధానాక్షానికి కిందికున్నదా మీదికున్నదా? కిందికున్నప్పుడు దీనికి ఏం గుర్తియాలి? మైనస్ గుర్తియాలి. సో దిస్ ఈస్ ద సైన్ కన్వెన్షన్ రూల్ ఫర్ ఆబ్జెక్ట్ హైట్ అండ్ ఇమేజ్ హైట్. ఇంకొక సిచ్యువేషన్ ఉంటది బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇట్లా మరీ దగ్గరగా ఉన్నదనుకో, F కు P కి మధ్యలో ఉన్నదనుకో. ఓకేనా? ఇమేజ్ ఎటు ఏర్పడుతుంది? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. ఓకే. ఇప్పుడు U కు ఏ గుర్తిస్తావు, V కి ఏ గుర్తిస్తావు చూద్దాం. పతన కిరణం ఎట్లుంటదిరా? ఇన్సిడెంట్ రే ఎట్లుంటది? గిట్లుంటది ఇన్సిడెంట్ రే. అంతేనా? నువ్వు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎట్లా కొలుస్తావు? గిట్లా కొలుస్తావు. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఎక్కడి నుంచి కొలవాలి? P నుంచి కొలవాలి అనేది ఫస్ట్ రూలే కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ P నుంచి ఇట్లా కొలిసినప్పుడు ఇన్సిడెంట్ రేకు సేమ్ డైరెక్షన్ ఉన్నదా ఆపోజిట్ ఉన్నదా? ఆపోజిట్ ఉన్నది కాబట్టి U కి ఏం గుర్తిస్తావు నువ్వు? మైనస్ గుర్తిస్తావు. అంతేనా? ఇప్పుడు ఇమేజ్ ఏది? ఇక్కడ ఉన్నది కదా. ఇమేజ్ ఇక్కడ ఉన్నది కదా. ఇమేజ్ డిస్టెన్స్ ఎటు కొలుస్తావు? ఇదే కదా కొలిచేది.
పి నుంచి ఇటు కొలవాలి కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఎటు ఉన్నది? ఇటే ఉన్నది కదా ఇన్సిడెంట్ రే డైరెక్షన్. సో పతన కిరణం దిశ ఇటే ఉన్నది, ప్రతిబింబ దూరం దిశ ఇటే ఉన్నది. కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రతిబింబ దూరానికి ఏ గుర్తు ఇవ్వాలి? రెండో రూల్ పాటిస్తావు ఇక్కడ. ఇప్పుడు మరి హైట్ చూడు, ప్రతిబింబ వస్తువు హైట్ పైకే ఉన్నది ప్లస్, ప్రతిబింబం హైట్ కూడా ఎటు ఉన్నది? ప్రధానాక్షరం పైకి ఉన్నదా కిందకు ఉన్నదా? కాబట్టి దానికి కూడా ఏం గుర్తు ఇవ్వాలి? ఈ 3 పాయింట్లను కనుక నువ్వు మైండ్ లో పెట్టుకొని కనుక ఉంటే దర్పణ సూత్రం మీద ఎటువంటి లెక్క వచ్చినా ఏమొచ్చినా దాన్ని ఆట ఆడియచ్చు మనం ఇక. ఓకేనా? రైట్. ఇంగ్లీష్ లో ఏమంటారు దీన్ని? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ HO అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ HI are positive if measured upward from the principal axis and negative if measured downwards. ఓకేనా నాన్న? ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. Now our intention is to apply these sign conventions for different ray diagrams which we have already drawn for the objects placed at different positions. మనం ఆల్రెడీ వివిధ సందర్భాలల్లో వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం ఏర్పడే విధానానికి కిరణ చిత్రాలు గీసినాం నాన్న. ఈ కిరణ చిత్రాలు అన్నిటికీ కూడా సంజ్ఞా సంప్రదాయాన్ని మనము అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేయాలి ఒకసారి చూద్దాం. సి గుర్తుపెట్టుకోండి, మళ్ళా ప్రతి కిరణ చిత్రం గీయాలి. ఓకేనా? పుటాకార దర్పణానికి గీసిన 6 కిరణ చిత్రాలు, పుటాకార దర్పణానికి గీసిన 6 కిరణ చిత్రాలు గీయాలి. గీసి ప్రతి దానికి సైన్ కన్వెన్షన్స్ రాయాలి. ఓకే? సో లెట్ us see. ఫస్ట్ వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు, అంతే కదరా? అవును సార్. ఇన్ఫినిటీ. when the object is at infinity distance. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటివి పుటాకార దర్పణానికి నానా, కాన్కేవ్ మిర్రర్ కి. కాన్కేవ్ మళ్ళా అప్పుడు రే డయాగ్రామ్స్ ఎవరన్నా కొంచెం ఫాలో కాని వాళ్ళు ఉన్నా, కొంచెం అర్థం కాని వాళ్ళు ఉన్నా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రే డయాగ్రామ్స్ రిపీట్ అయితే చెక్ చేసుకోండి. ఓకే? ఓకే సార్. సో దిస్ ఈస్ C, this is principal axis, this is concave mirror, this is pole, the midpoint is focus. Okay? Object is placed at infinity distance. Object infinity distance లో ఉన్నది కాబట్టి the incident rays are parallel to the principal axis. Okay? These are reflected through the focus. Another light ray incident parallel to the principal axis, and this is reflected through the focus. ఆరో మార్క్ చూసుకోండి. ఈ ఆరో మార్క్ మిర్రర్ వైపు పోయిందంటే ఇది ఇన్సిడెంట్ రే, ఈ ఆరో మార్క్ బయటికి పోయిందంటే ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకే? సో నౌ దీనికి సైన్ కన్వెన్షన్ ఎట్లుంటుందో చూడు. వస్తువు ఎక్కడ ఉన్నది? ఇటు రైట్ సైడ్ ఎక్కడనో అనంత దూరంలో ఉన్నది, అంతే కదా? అనంత దూరంలో ఉన్నది వస్తువు అన్నప్పుడు ఆ వస్తువును పి నుండి కొలవాలి కదా. నువ్వు పి నుండి నువ్వు వస్తువును ఇటు కొలవాలి, కానీ ఇన్సిడెంట్ రే ఆపోజిట్ ఉన్నది. ఓకేనా? సో అప్పుడు ఏమైతుంది? వస్తు దూరము u అనేది మైనస్ అవుతుంది. నాభ్యంతరం f, ఇది నాభ్యంతరం అంటే p నుంచి f కదా. నాభ్యంతరం అంటే p నుండి f కదా. అది కూడా ఇట్లనే కొలుతావు కదా. అవును సార్. మరి ఇన్సిడెంట్ రే ఆపోజిట్ ఉన్నది కదా. అవును సార్. కాబట్టి f కి ఏం గుర్తించినావు? మైనస్. ప్రతిబింబం ఎక్కడ ఫామ్ అయింది? ఎఫ్ కాడ ఫామ్ అయింది కదా. అవును సార్. పి నుంచి ఎఫ్ కు ఇటు కొలుస్తావు, కానీ ఇన్సిడెంట్ రే ఎటు పోతుంది? రివర్స్ డైరెక్షన్. ప్రతిబింబ దూరం ఇటు కొలుస్తావు, ఇన్సిడెంట్ రే రివర్స్ డైరెక్షన్ లో పోతుంది. కాబట్టి ప్రతిబింబ దూరం కూడా ఏమైతుంది? ప్రతిబింబం ఇక్కడ నుంచి ఇటు కొలుస్తావు, పతన కిరణం ఇటు ఉన్నది మైనస్. వక్రత వ్యాసార్థం అంటే పి నుండి సి కున్న దూరం. పి నుండి సికి ఇట్లా కొలుస్తావు 6, కానీ పతన కిరణం రివర్స్ డైరెక్షన్ ఉన్నది, అందుకే మైనస్. ఓకే? తర్వాత వస్తువు ఎత్తు
ప్లస్, ఎందుకంటే వస్తువు ఎప్పుడైనా కూడా ప్రధానాక్షానికి పైకే పెడతాం మనం, ఏ సందర్భంలో కూడా వస్తువుని కిందికి పెట్టలే కదా. హెచ్ఓ ఈస్ ప్లస్ హెచ్ఓ. ఇక్కడ మనకు తెలుసు నాభ్యంతరం కనుక్కునే ప్రయోగం చేసినాము, స్క్రీన్ మీద చెట్టు ఇమేజ్ రివర్స్ ఫామ్ అవుతుంది, అంతేనా, ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది కదరా ఇమేజ్. అవును సార్. సో అవును కాబట్టి సార్. ప్రతిబింబం ఎత్తే ఏమైతుంది ఇక్కడ, మైనస్ కిందికి అవుతుంది. మైనస్ హెచ్ఐ. అర్థమైందా? అర్థమైంది సార్. లెట్ us see in English. Object distance u minus, focal length f minus, image distance ఇమేజ్ v డిస్టెన్స్ minus, మైనస్ మైనస్ radius సెంటర్ of ఆఫ్ curvature రేడియస్ ఆఫ్ కర్వేచర్ r minus, object ఆబ్జెక్ట్ height హైట్ ho height. plus, ప్లస్ హెచ్ఓ image ఇమేజ్ height హైట్ హైట్ hi minus. హెచ్ఐ మైనస్. అర్థమైందా? Yes. ఓకేనా? అవును. ఓకే ఓకే సార్. సార్. ఇప్పుడు ఏమైతుంది, వస్తువు వక్రతా కేంద్రానికి అవతల ఉన్నప్పుడు the బియాండ్ సి. object is placed beyond the center of బియాండ్ ద curvature. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. సి శృతి చూస్తానా బిడ్డ? ఈ రే డయాగ్రామ్స్ నువ్వు విన్నావో వినలేదో నాకు డౌట్, అందుకే ఒకసారి చూడు మంచి జాగ్రత్తగా. ఓకేనా? పోల్. ఉన్నదా? ఓకే సార్, వింటున్నా సార్. సో we have P and the midpoint is F. Object is placed here. ఆల్రెడీ ఇది మనం డ్రా చేసిన ముచ్చటనే. ఇన్సిడెంట్ రే, ఫస్ట్ ఇన్సిడెంట్ రే అది, ఓకే, and reflected ray goes through F, and second incident ray is passing through F, and the reflected ray passes parallel to the principal axis. The image formation is here. Okay, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక మళ్ళా మనకు కావాలి ఏంటి, వస్తు దూరం కావాలి, ప్రతిబింబ దూరం కావాలి, నాభ్యంతరం కావాలి, వక్రతా వ్యాసార్థం కావాలి, వస్తువు ఎత్తు కావాలి, ప్రతిబింబం ఎత్తు కావాలి, 6 పాయింట్లు. ఓకేనా? సో ఈ 6 పాయింట్స్ మనకి ఇక్కడ కావాలి. మళ్ళీ వస్తు దూరం గుర్తు పెట్టుకోవాలి. ఇక వస్తువుకి ఇక్కడ ఉన్నదంటే ఇన్సిడెంట్ రే ఇటు పోతాంది, వస్తు దూరాన్ని ఇటు కొలుతాను, ఆపోజిట్, అంతేనా? సో ఏమైతుంది, వస్తు దూరము ఆపోజిట్ ఉన్నది కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ నాభ్యంతరం వస్తుంది, నాభ్యంతరం ఎఫ్ మైనస్, ఆపోజిటే కాబట్టి ఇన్సిడెంట్ రే అటు పోతుంది, ఎఫ్ ఇటు కొలుతావు. ఓకేనారా? అట్లనే ప్రతిబింబ దూరము వి కూడా మైనస్, ఎందుకంటే వి ఇటే ఏర్పడ్డది, ప్రతిబింబం ఇటే ఏర్పడ్డది, ఇన్సిడెంట్ రే అటు పోతుంది, ప్రతిబింబ దూరం ఇటు కొలుతాను, రివర్స్ కాబట్టి మైనస్. అట్నే వక్రతా వ్యాసార్థం కూడా మైనస్, ఇన్సిడెంట్ రే ఇటు నుంచి లెఫ్ట్ కు పోతుంది, వక్రతా వ్యాసార్థాన్ని రైట్ కు కొలుతాను. ఓకేనా? సో ఆబ్జెక్ట్ పైకి ఉన్నది కాబట్టి వస్తువు ఎత్తు హెచ్ ప్లస్ హెచ్ఓ, ఇమేజ్ కిందికి ఫామ్ అయింది కాబట్టి ప్రతిబింబం ఎత్తు ఏమైతుంది, మైనస్. ఓకేనా? దీస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఐటమ్స్ ఫర్ రే డయాగ్రామ్స్ ఇన్ ఈచ్ కేస్. ఓకే, the object distance is minus, focal length is also minus, image distance is also minus, radius of curvature is also minus, object height is ప్లస్. అరే ఆబ్జెక్ట్ ఎటున్నదిరా, పైకి ఆబ్జెక్ట్ ఇమేజ్ హైట్ల విషయంలో పైకా కిందికా చూసుకోవాలి, అంతేనా? అవును సార్. గది ఇమేజ్ హైట్ కిందికి ఉన్నది మైనస్. గుర్తుపెట్టుకోండి బిడ్డ, డిస్టెన్స్ల విషయంలో లెఫ్ట్ కు పోతుందా రైట్ కు పోతుందా చూసుకోవాలి, హైట్ల విషయంలో పైకి ఉన్నదా కిందికి ఉన్నదా చూసుకోవాలి. ఓకేనా? ఎనీ డౌట్? రైట్, ఇది సెకండ్ కేసు. వస్తువు వక్రతా కేంద్రానికి అవతల ఉన్నప్పుడు సైన్ కన్వెన్షన్ ఎట్లా ఉన్నది. ఓకే, ఈ రే డయాగ్రామ్ గీయాలి, ఈ కండిషన్స్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ రే డయాగ్రామ్, when the object is placed at center of curvature దగ్గర ఉన్నప్పుడు. సో మళ్ళా సేమ్ స్టోరీ, సి పెడతావు, ప్రధానాక్షం గీస్తావు, ఒక దర్పణం గీస్తావు, అక్కడ పి అంటావు, స్కేల్ తోటి మధ్య బిందువు కొలుస్తావు, ఎఫ్ అంటావు, వస్తువు ఎక్కడ పెట్టినావు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినావు. సో ఇన్సిడెంట్ రే,
passing through focus. Second incident ray, reflected ray is parallel to the principal axis. Image is formed at C. సంజ్ఞ సంప్రదాయం ఏమైతుంది బిడ్డ? వస్తువు దూరము ఆపోజిట్. ఇన్సిడెంట్ రే ఇటు పోతాంది, దూరం ఇటు కొలుతాను, ఇటు కొలుతాను. రివర్స్. అట్లనే నాభ్యంతరం కూడా రివర్స్, ప్రతిబింబ దూరం కూడా రివర్స్, వక్రత వ్యాసార్థం కూడా రివర్స్. వస్తువు ఎత్తు పైకున్నది ప్లస్, ప్రతిబింబం ఎత్తు కిందికున్నది మైనస్. Object distance opposite direction minus, focal length opposite direction minus, image distance opposite direction minus, radius of curvature opposite direction minus, object height upward plus, image height downward minus. సింపుల్ లాజిక్. నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఇన్ని కేసులు నేర్చుకున్నావు, 3 కేసులు నేర్చుకున్నావు. ప్రతి కేసుల యు మైనస్, ఎఫ్ మైనస్, ఆర్ మైనస్, వి మైనస్, ఓకే, హెచ్ ప్లస్, హెచ్ఓ ప్లస్, హెచ్ఐ మైనస్. ఓకేనా? అవును సార్. నెక్స్ట్, వస్తువు వక్రతా కేంద్రానికి నాభికి మధ్యలో ఉన్నప్పుడు, when the object is placed between C and F. Between C and F. Yes, ఇది స్టోరీ. ఓకేనా? Okay, sir. Okay. This is the incident ray reflected through the focus. This is the incident ray reflected parallel to the focus. Parallel to the principal axis. Image is formed beyond C. అంతేనా? మళ్ళీ సేమ్ సంజ్ఞ సంప్రదాయం అయితే వస్తు దూరం ఆపోజిట్. కొత్త చెప్పాల్సిన ఏమైనా ఉన్నదా? ఇలా నాభ్యంతరం ఆపోజిట్ మైనస్, ప్రతిబింబ దూరం ఆపోజిట్ మైనస్, వక్రతా వ్యాసార్థం ఆపోజిట్ మైనస్, వస్తువు ఎత్తు పైకి ప్లస్, ప్రతిబింబం ఎత్తు కిందికి మైనస్. అర్థమైందా నాన్న? సో the object distance is negative, focal length is also negative, image distance is also negative, radius of curvature is also negative, object height upward, image height downward, negative. ఓకేనా? నెక్స్ట్, object is placed at F. Focus. ఆబ్జెక్ట్ ఫోకస్ కాడ. ఇక్కడ సెకండ్ ఇన్సిడెంట్ రేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి తీసుకుంటాం, ఎందుకంటే ఫోకస్ నుంచి గీయలేం కదా. అవును సార్. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే. అది అటు పోయినా కలుసుకోలే, ఇటు పోయినా కలుసుకోలే. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్? ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఫామ్ అవుతుంది. సో వస్తు దూరం మైనస్ ఆపోజిట్ కదా. అవును సార్. నాభ్యంతరం మైనస్, ప్రతిబింబ దూరం మైనస్ తెలియదు ప్లస్ తెలియదు, ఎందుకంటే అది వెనుకకి ఏర్పడుతుందో తెలియదు, ముందుకు ఏర్పడుతుందో తెలియదు కాదరా. అవును సార్. We cannot identify whether it positive or negative. అవును సార్. వక్రతా వ్యాసార్థం మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్. వస్తువు ఎత్తు పైకి ఉన్నది కాబట్టి ప్లస్, ప్రతిబింబం ఎత్తు పైకి ఉంటుందో కిందికి ఉంటుందో కాబట్టి మనం ఓకేనా. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ నెగటివ్, ప్రతిబింబ దూరం is negative, focal length image minus distance unknown, unknown, radius of curvature negative, minus r, object height positive, image height unknown. ఓకే నాన్న. ఓకే సార్. వస్తువు నాభికి మరియు ధ్రువానికి మధ్య ఉన్నప్పుడు ఎఫ్ అండ్ పి, ఫోకస్ కి పోల్ ఇప్పుడు
ఇప్పుడు రివర్స్ ను మిర్రర్ పంపిస్తే వెనుక అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. అవును ఓకేనా? సార్. ఇప్పుడు చూడు ఇక ఓకే సార్. ఇప్పుడు ఏమైతుంది, ఇన్సిడెంట్ రే ఇటు పోతాంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇటు కొలుస్తాను. ఇది ఆపోజిట్ కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగటివ్. మైనస్ మైనస్ నెక్స్ట్ ఫోకస్ కూడా ఆపోజిట్ కాబట్టి నెగటివ్. నెగిటివ్ నెగటివ్. కానీ ఇమేజ్ చూడు, ఇమేజ్ ఇటు నుంచి ఇటు లెఫ్ట్ కొలుతాను, అంతేనా? ఇది అవును సార్. అవును ఇమేజ్ సార్. డిస్టెన్స్ లెఫ్ట్ కొలుతాను, ఇన్సిడెంట్ రే కూడా లెఫ్ట్ అది కే ఉన్నదా లేదా? లెఫ్ట్. అవును సేమ్ సార్. డైరెక్షన్ ప్లస్ కాబట్టి ఇమేజ్ ఇప్పుడు ఏమైతుంది, పాజిటివ్. పాజిటివ్ అవుతుంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. నెక్స్ట్ వక్రత వ్యాసార్థం నెగటివ్, నెగిటివ్. వస్తువు ఎత్తు పాజిటివ్, ఇమేజ్ కూడా పైకే ఉన్నదిరా అవును సార్. కాబట్టి ఇమేజ్ హైట్ కూడా పాజిటివ్. పాజిటివ్. ప్లస్. అంతేనా నాన్న? అంతే. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగటివ్, ఫోకల్ లెంత్ నెగటివ్, ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగటివ్, ఆబ్జెక్ట్ హైట్ పాజిటివ్, ఇమేజ్ హైట్ కూడా పాజిటివ్. పాజిటివ్. ఓకేనా? ఇప్పుడు మనము ఓకే సార్. కాన్కేవ్ మిర్రర్ కి 6 పొజిషన్స్ చూసుకున్నాం కదరా. 6 అవును సార్. పొజిషన్లల్లా అన్నిట్లల్లా యు మైనస్, ఎఫ్ మైనస్, ఆర్ మైనస్. అవును సార్. ఓకే, అన్నిట్లల్లా వి మైనస్, కానీ ఒక్క కేసులోనే వి ప్లస్. ప్లస్ అన్నిట్లల్లా హెచ్ఐ మైనస్, ఈ ఇమేజ్ ఒక్క హైట్ కేసులో హెచ్ఐ ప్లస్. 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 ఇక హెచ్ఓ మాత్రం అన్నిట్లల్లా ప్లస్ ఏరా. అన్నిట్లలో అంతే ఉంది. అది ఏ మిర్రర్ అయినా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఆబ్జెక్ట్ హైట్ ప్లస్. ఆబ్జెక్ట్ హైట్ ప్లస్. ఇక ఇమేజ్ డిస్టెన్స్లు, ఫోకల్ లెంత్లు, రేడియస్ ఆఫ్ కర్వేచర్లు, ఇమేజ్ అంటే హైట్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి మారుతాయి. సిచ్యువేషన్ ఇంకొక బట్టి. జనరలైజ్ కూడా చెప్తా, చెప్తారా. కాన్కేవ్ మిర్రర్ కు ఫోకల్ లెంత్లు ఎప్పుడైనా నెగటివే, ఎఫ్లు. పుటాకార ఓకే సార్. దర్పణానికి ఎఫ్ విలువ ఎప్పటికీ మైనస్ ఏరా. అట్లనే వక్రత వ్యాసార్థం కూడా మైనస్ పుటాకార దర్పణానికి. ఏ దర్పణమైనా వస్తు దూరము మైనస్, వస్తు ఎత్తు ప్లస్, ఇది మైండ్ లో పెట్టుకోండి. పుటాకార దర్పణానికి ఎఫ్ ను ఆరు ఎప్పటికీ మైనసే. ఓకేనా? ఓకే సార్. రైట్. ఓకే సార్. ఇప్పుడు పుటాకార దర్పణం అయింది, కుంభాకార దర్పణం ఏమైతుందో చూద్దాం. మళ్ళా వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కుంభాకార దర్పణం ఎట్లా గీస్తామో చూడండి. సి గీస్తాము, ఇట్లా గీస్తాము. ఓకే, ఇక్కడ పి ఉంటది, మధ్యలో ఎఫ్ ఉంటది. అనంత దూరం నుంచి ఇటు సైడ్ ఆ డిస్టెన్స్. అరే ఇది సి కాదు కానీ సి అంత దూరం, ఇది ఎఫ్ కాదు కానీ ఎఫ్ అంత దూరం, అంతే. ఓకే, ఇన్ఫినిటీ నుంచి వచ్చేటువంటివి ఇట్లా వెళ్ళిపోతాయి. అది ఫోకస్ గుండా పోతుంది, ఎక్స్టెండ్ చేసినప్పుడు అది ఫోకస్ గుండా పోతుంది. ఫోకస్ దగ్గర ఇప్పుడు ఏమైపడుతుంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇగో ఇట్లా ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి గిట్లా పోతుంది ఒక కిరణం, ఇట్లా ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి గిట్లా పోతుంది. ఇటో కిరణం అటో కిరణం పోయినప్పుడు ఆ రెండు కలుసుకుంటాయిగా, కలుసుకున్నప్పుడు వెనుకకు పొడిగించాలి కదా. వెనుకకు పొడిగించినప్పుడు కలుసుకుంటానే అవి ఫోకస్ కాడ కలుసుకుంటారు. ఫోకస్ దగ్గర వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు సంజ్ఞా సంప్రదాయం ఏమైతే చూడు. నేను ఏం చెప్పినా అది ఏ దర్పణం అన్నా గానీ వస్తు దూరం ఏంటిది, మైనస్. ఇప్పుడు నాభ్యంతరం ఏమైతుంది చూడు. నాభ్యంతరం ప్లస్. ఎందుకు ప్లస్ చూడు నాన్న. నాభ్యంతరం అంటే ధ్రువం నుంచి నాభికి గల దూరం కదా. ధ్రువం నుంచి నాభికి గల దూరం నాభ్యంతరం. ఫోకల్ లెంత్ అంటే అదే కదరా, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్. మన ఫస్ట్ రూల్ ఏదైనా పోల్ నుంచే కొలవాలి కదా. అవును సార్. సో ఇప్పుడు నాభ్యంతరం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుతావు, అంటే లెఫ్ట్ కు పోతాను నాభ్యంతరం కొలవడానికి, అంతేనా? మరి ఇన్సిడెంట్ రే ఎటు పోతాను, లెఫ్ట్ పోతలేదు, లెఫ్ట్ సైడ్ పోతుంది సార్. ఇన్సిడెంట్ రే లెఫ్ట్ సైడే పోతుంది, ఫోకల్ లెంత్ లెఫ్ట్ సైడే కొలుతాను కాబట్టి సేమ్ డైరెక్షన్ ప్లస్. ఓకేనా? ప్రతిబింబ దూరం కూడా ప్లస్. ప్రతిబింబం ఇటు ఏర్పడ్డది కదా, ప్రతిబింబం లెఫ్ట్ కి ఏర్పడ్డది కాబట్టి ప్లస్. వక్రతా వ్యాసార్థం కూడా ప్లస్, ఎందుకంటే ఇటే కొలుతాను కదా. వస్తువు ఎత్తు ఎప్పుడైనా పైకే ఉంటదని చెప్పినాం. ఇక్కడ ప్రతిబింబం కూడా
కుంభాకార దర్పణంలో ఏ సందర్భంలో అయినా నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా మనం. అవును సార్. అవును సార్. సో అన్ని ప్లస్ ఒక్క వస్తు దూరం మాత్రమే మైనస్. ఓకేనా? ఓకే. ఓకే సార్. దిస్ ఇస్ ద స్టోరీ. ఓకే, నెక్స్ట్ వస్తువు సికి అవతల ఉన్నప్పుడు ఇది కుంభాకార దర్పణం పి ఎఫ్ సి దూరం, అది సికి అవతల ఉన్నదని అర్థం. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఓకేనా? ఓకే. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇట్లా పోయింది. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ని వెనుకకు పొడిగిస్తే ఇమేజ్ అక్కడ ఫామ్ అయింది. అయిందా? ఇప్పుడు చూడు, అవును సార్. వస్తు దూరం ఎప్పటికీ మైనస్ అని చెప్పినా కదా. అవును సార్. అవును అవును సార్. నాభ్యంతరము గుర్తుపెట్టుకో, కుంభాకార దర్పణానికి నాభ్యంతరం ఎప్పటికీ ప్లస్. పుటాకార దర్పణానికి నాభ్యంతరం వక్రతా వ్యాసార్థం మైనస్ అయినాయి కదరా. కుంభాకార దర్పణానికి ఏమో నాభ్యంతరం వక్రతా వ్యాసార్థం ప్లస్. ప్రతిబింబం కూడా మిథ్యా ప్రతిబింబం అయినప్పుడు ప్లస్. ప్లస్ ఇది కూడా ప్లస్ సార్. గుర్తుపెట్టుకో, అన్నిటికీ ఇమేజ్ అక్కడనే ఫామ్ అవుతుంది కదా సార్. యా, కుంభాకార దర్పణానికి ప్రతి సందర్భంలో ప్రతిబింబం అక్కడనే ఫామ్ అవుతుంది కాబట్టి గివే కండిషన్స్ ఉంటాయి. ఏమన్నా మారుతాయి? ఇవే కండిషన్స్ మారాయి సార్. నెవర్ చేంజ్. ఆల్ ద కండిషన్స్ ఆర్ రిటైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం ఒక జనరలైజ్ చేయొచ్చు. ఏంటి జనరలైజ్ చేయొచ్చు నాన్న అంటే, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయిందంటే ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ హైట్ ప్లస్ ఉంటాయి. ఇప్పుడు కుంభాకార దర్పణానికి మొత్తము మిథ్యా ప్రతిబింబాలే కదరా. ఈ మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడినప్పుడల్లా ప్రతిబింబ దూరం ప్లస్ ఏ ఉంటది, ప్రతిబింబం ఎత్తు కూడా ప్లస్ ఏ ఉంటది. If you take a convex mirror, in each and every case, the image is a virtual image and erected image. So always image distance is positive and image height is also positive. But in case of concave mirror, only one such case is there. When the object is placed between P and F, we get the virtual image erected. ఆ ఒక్క కేసులోనే V పాజిటివ్ అయితే HI పాజిటివ్ అవుతుంది. In other all the cases for concave mirror, V is negative, HI is also negative. నిజ ప్రతిబింబం ఏర్పడ్డ ప్రతిసారి V మైనస్ అవుతుంది, HI మైనస్ అవుతుంది. మిథ్యా ప్రతిబింబం ఏర్పడ్డ ప్రతిసారి V ప్లస్ అవుతుంది, HI ప్లస్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. సో ఇవి మనం ఇక మిగిలిన సందర్భాలు కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా నాన్న? కేంద్రం వద్ద వెళ్ళిపోవచ్చు సార్. సి దగ్గర ఉన్నది ఇమేజ్ మళ్ళీ ఎట్లయినా కానీ ఫామ్ అవుతుంది. సంజ్ఞా సంప్రదాయాలు ఏం మారాయి, అన్ని సేమ్. కాకపోతే ఏం చేయాలి మీరు, ప్రతిసారి ఈ రే డయాగ్రామ్ గీయాలి. రే డయాగ్రామ్ గీసి సైన్ కన్వెన్షన్స్ రాయాల్సిందే. ఓకేనా? ఇవన్నీ ఆల్రెడీ రేపు మీరు ఏం చేయండి అని అంటే, ఈ 10-12 రే డయాగ్రామ్స్ గీయండి. గీసి 12కి సైన్ కన్వెన్షన్స్ డ్రాయింగ్ నోట్ బుక్ లో రాసేసేయండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి మీకు రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ అవుతుంది అన్నట్టు నాన్న. డోంట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని వదిలేయకండి. రే డయాగ్రామ్స్ మళ్ళీ మంచి ప్రాక్టీస్ అవుతాయి. నీట్ గా డ్రా చేసి పెట్టేసేయండి, మీకు అన్ని వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నా. డౌట్లు ఏం లేవు సార్, మంచిగా అర్థమైంది.